హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. ఇది మనకి సెకండ్ వీడియో. దీని ప్రీవియస్ వీడియోలో మనకి టోటల్గా 8 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. సో మనకి ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ టాపిక్లో మనం 9th క్వశ్చన్ నుంచి ఈ వీడియోలో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మనకి ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 9. 4 ఈక్వల్ సర్కిల్స్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ 4 vertices of a square in such a way that each circle touches 2 other circles. What will be the area outside the perimeter of the circles towards the middle of the square if length of each side of a square is 28 centimeters? ఒక స్క్వేర్ ఇచ్చాడు. ఇప్పుడు మనకి స్క్వేర్ డ్రా చేసుకుంటే ఈ స్క్వేర్ యొక్క వర్టిసెస్ మీద, వర్టిసెస్ అంటే మనకి ఎడ్జెస్, ఈ వర్టిసెస్ మీద మనకి 4 సర్కిల్స్ డ్రా చేశారనమాట. చూడండి, ఈ విధంగా మనకు ఒక 4 సర్కిల్స్ డ్రా చేశారు. ఆ 4 సర్కిల్స్ మనకి టచ్ అవుతున్నాయి. సో మనకి ఇలా 4 సర్కిల్స్ డ్రా చేశారు. ఈ 4 సర్కిల్స్ మనకి టచ్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు దీంట్లో మనల్ని ఏం అడిగారు చూడండి, ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆ ఏరియా ఏంటి? అవుట్ సైడ్ ద పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్స్ టువర్డ్స్ ద మిడిల్ ఆఫ్ ద స్క్వేర్. ఓకే, అంటే ఇప్పుడు ఇలా మిడిల్ ఆఫ్ ద స్క్వేర్ అంటే ఏంటి? మనకి ఈ స్క్వేర్కి మిడిల్లో ఉండాలి. ఒకటి, ఈ స్క్వేర్కి మనకి మిడిల్లో ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటి? ఈ సర్కిల్స్కి అవుట్ సైడ్ ద పెరిమీటర్ ఉండాలి. పెరిమీటర్ అంటే మనకి చుట్టుకొలత, కాబట్టి ఈ లైన్కి బయటకు ఉండాలి. సో ఈ లైన్కి బయట ఉన్న ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాకి మనకి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాం. మనం ఏ విధంగా చేస్తామంటే, సో ఫస్ట్ మనకి స్క్వేర్ యొక్క సైడ్ మనకి తెలుసు. సైడ్ అంతా 28 సెంటీమీటర్స్. సో మనకి 28 స్క్వేర్ చేస్తే దీని యొక్క ఏరియా మనకు వస్తుంది. అంటే ఎస్ స్క్వేర్ 28 స్క్వేర్ మనకి 784. సో ఆ వాల్యూ మనకు తెలుసు. ఇప్పుడు మిడిల్లో కావాలంటే ఏం చేయాలి? మనం ఈ స్క్వేర్ పార్ట్స్కి అటాచ్డ్గా ఉన్న ఈ సర్కిల్, ఈ పార్ట్ యొక్క ఏరియాస్ మనం మైనస్ చేయాలి. సో మనకి విడివిడిగా చూసుకుంటే ఒక్కొక్క సర్కిల్కి ఒక్కొక్క పార్ట్ అది. అంటే మనం దీన్ని ఏమని పిలుస్తాం? సెక్టార్ అని పిలుస్తాం. సెక్టార్ ఏరియా ఫార్ములా ఏంటి? θ/360 degrees ఇంటూ πr². సో మనం జనరల్గా చేయాలంటే ఒకవేళ ప్రతి ఒక్కదానికి θ/360 ఇంటూ πr², θ/360 ఇంటూ πr², θ/360 ఇంటూ πr², θ/360 ఇంటూ πr². అలా మొత్తం మనం ఒక 4 సర్కిల్స్కి చేసి అది మనం మైనస్ చేయాలి అని చెప్పి జనరల్గా. ఓకేనా, జనరల్ టాక్ వైజ్ అలా చేస్తాం మనం. బట్ ఇక్కడ మనకి చూడడానికి ఎలా ఉంది? 1/4 ఆఫ్ ద సర్కిల్ మనకి 4 పార్ట్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ జాయిన్ చేస్తే మనకి ఒక సింగిల్ సర్కిల్ లాగా ఫార్మ్ అవుతాయి. సింగిల్ సర్కిల్ లాగా మనకు ఫార్మ్ అవుతాయి. ఇది ఎలా మనం కనిపెట్టామంటే టోటల్గా 4 ఇంటూ θ/360 ఇంటూ πr². ఇక్కడ మనకి యాంగిల్ ఎంత? θ అంటే మనకి సెంట్రల్ యాంగిల్ ఎంత ఉంది? మనకి 90 degrees. సో 90 ఇంటూ 4 ఎంత? 360. 360 క్యాన్సిల్ అయిపోతే మిగిలేదంటే మనకి πr². ఓకేనా, సో మనకి ఏ విధంగా చూసుకున్నా కానీ ఒక సింగిల్ సర్కిల్ ఫార్మ్ అవుతుంది తెలిసిపోతుంది. మనం ఏం చేయొచ్చు? డైరెక్ట్గా స్క్వేర్ ఆఫ్ ద ఏరియాలోంచి స్క్వేర్ ఆఫ్ ఎ సర్కిల్ మనం మైనస్ చేస్తే మనకి మిగిలిన వాల్యూవే మనకి ఈ మిడిల్లో ఉన్న ఏరియా యొక్క వాల్యూ. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్గా మనం ఫార్ములా వైజ్ చేసుకుంటే ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ దట్ ఈజ్ ఈక్వల్ టు 28 స్క్వేర్ మైనస్ 22/7 ఇంటూ, ఇప్పుడు మనకి r² అంటే ఎంత? టోటల్గా మనకి చూడండి, దీని సైడ్ మనకి 28 అయితే దీంట్లో హాఫ్ ఎంత? మనకి 14. సో 14 ఇంటూ 14, 7 1s are 7 2s are దట్ ఈజ్ ఈక్వల్ టు 28 స్క్వేర్ అంటే 784 మైనస్ 22 ఇంటూ 2 ఇంటూ 14. మనకి ఇప్పుడు డైరెక్ట్గా చేయడం రాకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే 14 2s are ఎంత? మనకి 28. చూడండి, 22 ఇంటూ 2 ఇంటూ 14. మీరు ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయడానికే మనకి క్వశ్చన్స్ చెప్పడం కాబట్టి చూడండి, 14 2s are ఎంత? మనకి 28. ఇప్పుడు 28 ఇంటూ 22 మనం చేయలేం. సో మరి దీన్ని ఎలా స్ప్లిట్ చేసుకోవాలి? 11 ఇంటూ 2గా రాసుకోవాలి. సో 28 2s are ఎంత? మనకి 56. సో మనకి ఏ నెంబర్తో అయినా 11తో మల్టిప్లై చేసినప్పుడు చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఒక ప్రాసెస్ ఉంటుంది, అది మనం ఫాలో అవుతాం. సో ఇప్పుడు 11 ఇంటూ 56 ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో లాస్ట్లో 6 రాసుకున్నాను. 5 + 6 మనకి 11. సో 1 రాసి 1 క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నా. ఆ తర్వాత మనకి 5కి 1 యాడ్ చేస్తే 6 అంటే 56 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ టు 616. మనకి ట్రిక్ ఉంది. సో మనకి యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. ఓకే,
ఈ మల్టిప్లికేషన్ రిలేటెడ్ వీడియోలో ఉంటుంది. సో మనం ఇప్పుడు దీంట్లోంచి మనం మైనస్ చేస్తే 168 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఓకేనా? సో మనకి దీంట్లో మనకి క్యాలిక్యులేషన్ ఏం లేదండి, క్యాలిక్యులేషన్ చాలా చిన్నదే, బట్ కాన్సెప్ట్ ఎక్కువ ఉంది. సో కాన్సెప్ట్ తెలిసి ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ మనకి తెలిస్తే క్యాలిక్యులేషన్లో ఇలాంటి క్వశ్చన్ మీరు 1 minute లోపు ఈజీగా చేసేయచ్చు. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10. A rectangular park measuring 30 meters and 22 meters has 2 footpath 2 meter wide. ఓకేనా? సో మనకి ఫుట్పాత్లు 2 ఉన్నాయి అన్నమాట. ఓకే, వన్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అండ్ ది అదర్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. ఓకే, దే ఆర్ బోత్ ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పార్క్. మిడిల్ ఆఫ్ ద పార్క్లో 2 ఇంటర్సెక్ట్ అవుతాయి. సో ఈ విధంగా, ఓకేనా, ఒకటి నార్త్ నుంచి సౌత్కి, ఇంకోటి ఈస్ట్ నుంచి వెస్ట్కి, ఇలా మనకి మిడిల్లో ఇంటర్సెక్ట్ అవుతాయి అనమాట. ఓకే, ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు? ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రోడ్ ఈజ్ 15 rupees per square meter, దెన్ క్యాలిక్యులేట్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ టు ద రోడ్. సో మనం ఫస్ట్ డయాగ్రామ్ తీసుకుందాం. మీకు క్లారిటీ రావాలంటే మీకు డయాగ్రామ్ ఉండాలి. ఒక రెక్టాంగులర్ పార్క్ తీసుకుంటే, రెక్టాంగులర్ పార్కు దాంట్లో మనకి 2 meter వైడ్ ఉండే పార్ట్స్ 2 ఉన్నాయి. 1, 2. ఓకేనా? సో దీని యొక్క గ్యాప్ ఎంత? మనకి 2 meters. ఇప్పుడు దీంట్లో మనకి దీని లెంత్ ఎంత, దీని బ్రెడ్త్ ఎంత? 30, 22. సో మనకి ఇది వచ్చేసి 30, ఈ గ్యాప్ వచ్చేసి మనకి 22. సో మనకి ఇప్పుడు లెంత్ 30 వచ్చేసింది, అలాగే బ్రెడ్త్ కూడా మనకి 22 వచ్చింది. సో ఓకే, అంత క్లియర్, బాగానే ఉంది. మనకేం కావాలి ఇప్పుడు? ఆ పాత్ వేయడానికైనా టోటల్ కాస్ట్ ఎంతో మనకు కావాలి. సో మనకి ఇప్పుడు టోటల్ కాస్ట్ తెలియాలంటే టోటల్ ఏరియా కూడా మనకు తెలియాలి. ఎందుకంటే ఏరియా ఇంటూ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. ఓకేనా? ఇప్పుడు మన ఏరియా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. డైరెక్ట్గా మనకి ఫుట్పాత్కి మనకి బ్రెడ్త్ 2 meters ఉంది, లెంత్ ఇక్కడ 22 ఉంది. అదొక రెక్టాంగిల్లానే మనం తీసుకుంటాం. ఇది కూడా మనకి లెంత్ వైజ్ చూసుకుంటే 30 ఉంది, అండ్ విడ్త్ కూడా మనకి 2 అని తెలుసు కాబట్టి 2 meters తీసుకుంటాం. సో అంతా బాగానే ఉంది కదా. మరి దీంట్లో ట్రిక్ ఏంటి? మనకి ఇప్పుడు 2 ఇట్లా జాయిన్ చేసినప్పుడు ఇక్కడ మనకి వర్టికల్గా ఉన్న పాత్లో అండ్ హారిజాంటల్గా ఉన్న పాత్లో 2 ఒక దగ్గర జాయిన్ అయితే ఈ సెంటర్ పాత్ మనకి 2 times వస్తుంది. అంటే ఇక్కడ ఈ పార్టు, దీంట్లో ఈ పార్ట్ 2 మనకి 2 times ఒకటే కలుస్తున్నాయి. మనకి ఏరియా మనం 1 time తీసుకోవాలి కాస్ట్ అంటే. 2 డబుల్ టైం మనం వాల్యూ వేయలేం కదా. అందుకని ఏం చేస్తామంటే ఈ సెంటర్లో ఉన్న పార్ట్ని ఒక వాల్యూ మనం మైనస్ చేస్తాం అనమాట. అంటే ఓవరాల్గా 22 into 2 తీసుకుంటాం, అలాగే 30 into 2 తీసుకుంటాం, మైనస్ మిడిల్లో 2 into 2 అనే ఒక స్క్వేర్ బిట్ ఉంది కదా, దాన్ని మనం మైనస్ చేస్తాం. అప్పుడు మనకి డబల్గా ఉండదు, ఒకసారి మైనస్ అయితే సింగిల్గానే కౌంట్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మనం టోటల్ స్క్వేర్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి, టోటల్ పాత్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి ఇంటూ వాల్యూ వేస్తే ప్రొడక్ట్ కాస్ట్కి మనకి టోటల్ కాస్ట్ వస్తుంది. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్ టు 30 into 2, ఇది మనకి హారిజాంటల్ ఫుట్పాత్. తర్వాత 22 into 2, ఇది మనకి వర్టికల్ ఫుట్పాత్, మైనస్ మిడిల్లో ఎక్స్ట్రా ఉన్న ఫుట్పాత్. ఓకే, సో 3 2s are 6, 60 ప్లస్ 22 into 2s are 44 minus 4, that is equal to 100 meter square. టోటల్ ఎంత మనకి 100 meter square. కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? పర్ మీటర్ స్క్వేర్ 15 rupees కాబట్టి ఇంటూ 15, దట్ ఈజ్ ఈక్వల్ టు 1500 rupees is the టోటల్ కాస్ట్ ఆఫ్ ద ఫుట్పాత్. ఓకే, మనకి కాన్సెప్ట్ వైజ్ ఎంతో చెప్పాను కానీ నేను, బట్ చాలా ఈజీ క్వశ్చన్. డైరెక్ట్గా ఏం చేయగలరా, మొత్తం ఏరియా ఫైండ్ అవుట్ చేసి దాంట్లోంచి మనం మిడిల్లోని ఏరియా తీసేస్తే చాలు. అది మీకు అర్థం అవ్వాలని చెప్పి కొంచెం ఎలాబరేటెడ్గా చెప్పాను అంతే. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 11. In the following figure, okay, 5 congruent rectangles are given. సో కాంగ్రుయెంట్ అంటే ఒకేలాగా ఉండే అనమాట. సేమ్ ఒకే లెంత్ ఒకే బ్రెడ్త్ ఉన్న 5 rectangles ఇచ్చారు. ఓకేనా? ఈచ్ ఆఫ్ విచ్ హ్యాస్ ఎ లార్జెస్ట్ సైడ్ ఎక్స్. సో ప్రతి ఒక్క దానికి లార్జెస్ట్ సైడ్ ఏంటి? ఎక్స్. అన్నిటికీ లార్జెస్ట్ సైడ్ ఏంటి? ఎక్స్. ఇక్కడ కూడా మనకి ఎక్స్, ఇది కూడా మనకి ఎక్స్. ఓకేనా?
ఇఫ్ ద టోటల్ ఏరియా ఆఫ్ ద ఫిగర్ ఈజ్ 6000 మీటర్ స్క్వేర్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. మొత్తం ఏరియా మనకి 6000 ఉందండి. మొత్తం ఏరియా మనకి 6000 ఉంది. ఓకే, బాగానే ఉంది. అంటే మనకి ఇప్పుడు లెంత్ తెలియాలి, బ్రెడ్త్ తెలియాలి. మనకు కనుక్కోమంది ఏంటి? లెంత్. సరే, మనకి ఇప్పుడు మన బ్రెడ్త్ వాల్యూ మనం ఎజ్యూమ్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఎక్స్ ఇచ్చాడు, మన బ్రెడ్త్ మనం వై అనుకుందాం. ఏమైంది, మనకి పెద్ద తేడా ఏం లేదు కదా, వై అనుకుందాం. ఓకే, టోటల్ మనకి ఎన్ని ఉన్నాయి? మనకి రెక్టాంగిల్స్ ఇక్కడ 5 ఉన్నాయి. సో మనకి ఏరియా ఆఫ్ 5 రెక్టాంగిల్స్ కలిపితే మనకి 6000 స్క్వేర్ మీటర్స్, అంతే కదా. సో మనకి ఇప్పుడు 5, ఇప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత? లెంత్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 6000. సో ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 5తో మనం డివైడ్ చేస్తే 1200 వస్తుంది. మనకి ఎక్స్ ఇంటూ వై మనకి 12000 బాగానే వచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటి? ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ మనకి కండిషన్స్ ఏమి ఇవ్వలేదు. ఇలాంటప్పుడే మనకి ఇచ్చిన వాటిల్లో క్లూ ఉందా లేదా వెతుక్కోవాలి. ఇలాంటప్పుడే కొంచెం తెలివిగా మనం ఆలోచించాలన్నమాట. సో ఇక్కడ మనకి డయాగ్రామ్ ఇచ్చాడు కదా, చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత? మనకి ఎక్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత? మనకి ఎక్స్. అంటే టోటల్ లెంత్ ఎంత? 2x. ఓకేనా. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత? వై. ఈ లెంత్ ఎంత? వై. ఈ లెంత్ ఎంత? వై. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3y. అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 3y అనే కండిషన్ వచ్చేలాగా అది మనం తెలివి ఉపయోగించి కనుక్కునే విధంగా ఆ డయాగ్రామ్ని వాళ్ళు క్రియేట్ చేశారు. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఎక్స్ వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో y ఈజ్ ఈక్వల్ టు 2x/3. సో దీన్ని తీసుకెళ్ళి మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. సో x ఇంటూ 2x/3 ఈజ్ ఈక్వల్ టు 1200. 2x square is equal to 12 3s are 36 0 0. X square is equal to 1800. సో ఇప్పుడు మనకి ఎక్స్ కావాలి కాబట్టి స్క్వేర్ రూట్లో వచ్చేలాగా ఉంది. స్క్వేర్ రూట్ చూద్దాం. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 2s are 18 కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 900 ఇంటూ 2 అంటే 900 ఇంటూ 2 చేస్తే మనకి 900 స్క్వేర్ రూట్ అంత 30. సో 30 స్క్వేర్ రూట్ ఆఫ్ 2. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? మనకి 30 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 వచ్చింది. సో మనకు ఆప్షన్ ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 11. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 12. A farmer has a rectangular field 250 meters long and 380.5 meters wide. ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ ఉంది. ఒకటి మనకి అది 250 meters లాంగ్ అంట, అండ్ ఇంకోటి 380.5 meters వైడ్ అంట. ఓకే, he expects to sow different types of rice which will yield 30 quintals per hectare. సో మనకి హెక్టార్కి వచ్చి 30 క్వింటాల్స్ మనకి ఈల్డ్ వస్తుంది అనమాట, మనకి అవుట్పుట్ వస్తుంది క్రాప్ నుంచి. హీ విల్ సెల్ ఇట్ ఇన్ ద మార్కెట్ అట్ 620 రూపీస్ పర్ క్వింటా. క్యాల్కులేట్ హిజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్. సో మనకి ఒక హెక్టార్కి 30 క్వింటాల్స్ అవుట్పుట్ వస్తే ఒక్కొక్క క్వింటాకి మనకి కాస్ట్ ఎంత? 620 రూపీస్. మనకి టోటల్ కాస్ట్ ఎంతో మనకి కావాలి, ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఏంటి, టోటల్గా ఎంతకు అమ్మొచ్చు అతను అని. సో ఇప్పుడు మనం ఎలా కనుక్కుంటాం? టోటల్ ఏరియా మనకి మీటర్స్లో ఇచ్చారు, ఐ మీన్ లెంత్ బ్రెడ్త్ మనకి మీటర్స్లో ఇచ్చారు. సో మనకి ఇప్పుడు లెంత్ ఇంటూ బ్రెడ్త్ చేస్తే టోటల్ ఏరియా వస్తుంది. సో మనకి ఇప్పుడు దాన్ని మనం హెక్టార్స్లోకి కన్వర్ట్ చేసి అప్పుడు ఆ హెక్టార్స్లో ఉన్న దానికి ఇంటూ 30 చేయాలి. అప్పుడు ఎందుకంటే మనకి ఒక హెక్టార్కి 30 క్వింటాల్ కాబట్టి ఇంటూ 30 చేసి ఈ వచ్చిన టోటల్ క్వింటాల్కి ఇంటూ 620 చేయాలి. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి? మనకి ఏరియా ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 250 ఇంటూ 380.5. సో మనం డైరెక్ట్గా మల్టిప్లై చేయొద్దు. సో లాస్ట్లోకి మనకి క్యాలిక్యులేషన్ వైజ్ ఎక్కడన్నా షార్ట్ కట్ వచ్చిద్దామో చూద్దాం. మనకి యూనిట్ కాన్సెప్ట్ ఉపయోగించడానికి స్కోప్ లేదు, ఎందుకంటే అన్ని 5 5 5 5 ఉన్నాయి. ఓకేనా, అంటే మనకి లాస్ట్ యూనిట్ ప్లేస్ని బట్టి మనం ట్రై చేయొచ్చు అనమాట ఈజీగా చేయడానికి. యాక్చువల్గా దీనికి ఆ పాసిబిలిటీ లేదు, ఇంకా వేరే పాసిబిలిటీ అని ఉంటుందేమో చూద్దాం. ఇప్పుడు మనకి ఏరియా ఎంత? మనకి ఇది యూనిట్స్ మీటర్ స్క్వేర్. మనకి 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 10,000 మీటర్ స్క్వేర్.
1 హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 10,000 మీటర్ స్క్వేర్. అంటే ఇప్పుడు దీన్ని మనం హెక్టార్స్లో మార్చాలంటే ఏం చేయాలి? డివైడెడ్ బై 10,000 స్క్వేర్ చేయాలి. ఓకేనా? అంటే 250 ఇంటూ 380.5 బై 10,000 మీటర్ స్క్వేర్తో మనం డివైడ్ చేస్తే ఇప్పుడు దీని వాల్యూ ఏంటి? మనకి ఈ వాల్యూ ఏంటి? మనకి హెక్టార్స్ వాల్యూ. అంటే టోటల్గా ఏరియా ఎంత ఉంది? 250 ఇంటూ 380.5 బై 10,000 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది అతని దగ్గర. సో మనకి ఈచ్ హెక్టార్కి ఎన్ని క్వింటాల్స్ మనకి ఫుడ్ అవుట్పుట్ వస్తుంది? మనకి 30. ఒక హెక్టార్కి 30 క్వింటాల్స్ వస్తుంది. కాబట్టి టోటల్ హెక్టార్స్కి నేను ఇంటూ 30 చేశాను. ఇది మనకి ఇప్పుడు ఏంటి? ఈ వాల్యూ ఏంటి? టోటల్ క్వింటాల్స్ ఆఫ్ అవుట్పుట్ ఈల్డ్. అంటే మొత్తం మనకి క్రాప్ యొక్క అవుట్పుట్ ఎంత ఉంది అని. సో మనకి దీనికి ఈచ్ క్వింటాకి ఎన్ని రూపీస్కి అమ్ముతున్నాడు? 620 రూపీస్కి అమ్ముతున్నాడు. అంటే ఇంటూ 620 చెయ్యాలి. ఓకేనా? ఇప్పుడు ఇది మనకి టోటల్ వాల్యూ. మనకు చూస్తే 0 0 0 0 0 0 క్యాన్సిల్ అయింది. ఇక్కడ మనకి ఇప్పుడు 2 5s are 2 31s are 5 1s are 5 5s are. సో ఇప్పుడు మనకి ఇంకా క్యాలిక్యులేషన్ చేయాలి అంటే 380.5 ఇంటూ 15 ఇంటూ 31. సో మనకి యూనిట్స్ ప్లేస్ అంటే 5 5s are 25, 5 1s are 5 కాబట్టి అన్నిటిలో మనకి యూనిట్స్ ప్లేస్ వస్తుంది. ఇంకొంచెం అడ్వాన్స్గా ట్రై చేస్తే 5 5s are 25, 25 1s are 5 కాబట్టి మనకి లాస్ట్లో 25 వస్తుంది. అలా చూసుకున్నా కానీ ఇక్కడ మనకి 2.5, 2.5, 3.5, 2.5. సో మనకి పాసిబిలిటీ లేదు. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే మీరు కొంచెం టైం తీసుకున్నా పర్లేదు, ఒక 30 సెకండ్స్ ఎక్కువైనా పర్లేదు అని చెప్పి ట్రై చేయొచ్చు అనమాట. ఓకేనా? సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి వస్తుంది. 1,76,932.5 అనమాట. ఓకేనా? ఇది మనకు టోటల్ కాస్ట్. షార్ట్ కట్ దీనికి డైరెక్ట్గా చేయడానికి లేదు. సో మనం ఇంకా జనరల్ మెథడ్లో మల్టిప్లికేషన్ చేసుకోవాల్సింది ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 13. The length of a rectangle is 5 centimeters more than its width. So length is equal to width is equal to width నేను W అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ మనకి W అని ఉన్నాయి కాబట్టి Wనే తీసుకుంటా. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు W ప్లస్ 5. ఓకేనా? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 215 సెంటీమీటర్ స్క్వేర్. సో L ఇంటూ W is equal to 215. So W square plus 5W is equal to 215. W square plus 5W minus 215 is equal to 0. ఈ ఈక్వేషన్ ఎక్కడ ఉంది? W square plus 5W minus 215 ఎక్కడ ఉంది? సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. చాలా చిన్న క్వశ్చన్. ఓకేనా? ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, కాన్సెప్ట్ కూడా పెద్దగా ఏం లేదు. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు మీకు ఎగ్జామ్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. ద లెంత్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ 80 సెంటీమీటర్స్. ఒక క్యూబ్ ఇచ్చాడు, దాని యొక్క ఎడ్జ్ 80 సెంటీమీటర్స్. ఏ సర్కిల్ ఈజ్ పెయింటెడ్ ఎల్లో ఆన్ ఈచ్ సర్ఫేస్ ఆఫ్ ద క్యూబ్. ఇప్పుడు మనకి క్యూబ్ తీసుకుంటే మొత్తం ఎన్ని ఫేస్లు ఉంటాయి? మనకి లేటరల్గా 4, పైన 1, కింద 1, 6 ఫేసెస్ ఉంటాయి. ఓకేనా? సో ప్రతి ఫేస్ మీద ఒక సర్కిల్ డ్రా చేశారు, అది ఎల్లో కలర్లో పెయింట్ చేశారు. ఇఫ్ ద ఏరియా కవర్డ్ బై ద సర్కిల్ ఈజ్ యాజ్ లార్జ్ యాజ్ పాసిబుల్ అంటే మొత్తం ఇన్స్క్రైబ్ అయ్యేలాగంటే మనకి నార్మల్గా ఇంతకుముందు ప్రాబ్లమ్స్ చేసాం. లైక్ ఒక స్క్వేర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్, లేదంటే ఒక స్పియర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సిలిండర్ అని చెప్పి అంటే కంప్లీట్గా దాంట్లో ఫిట్ అయ్యేలా ఇమేజ్ని మనం ఫిట్ చేయాలి. అంటే ఇప్పుడు మనకేంటి? ఇప్పుడు స్క్వేర్లో కంప్లీట్గా ఫిట్ అయ్యేలా సర్కిల్ ఉండాలంటే ఇక ఎంతకు మించి సర్కిల్ దాంట్లో పట్టదు అనేలాగా మనం ఇన్స్క్రైబ్ చేయాలి దాంట్లో. ఓకేనా? దెన్ వాట్ విల్ బి ద టోటల్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ద క్యూబ్ విచ్ ఈజ్ నాట్ పెయింటెడ్. సో మనకి పెయింట్ చేయకుండా ఉన్న ఏరియా ఎంతో కావాలి. వాల్యూమ్ కాదు, ఏరియా. అంటే మనం టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఫ్లోలో మీరు ఏరియా మొత్తం అనగానే వాల్యూమ్ అనుకుని మీరు వాల్యూమ్లోకి వెళ్ళిపోతారు. ఇక మనకి ఆల్మోస్ట్ మనకు ప్రాబ్లం పోయినట్టే ఇంకా. ఓకేనా? మనం కనుక్కోమంది ఏరియా. ఓకే, ఇప్పుడు దానికోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మీకు ఇమాజినేషన్కి రావడానికి నేను డయాగ్రామ్ గీస్తా, చూడండి. ఇది మనకి క్యూబ్.
సో ఇప్పుడు ఈ క్యూబ్లో మనకి ఇలా అన్ని సైడ్స్ టచ్ అయ్యే విధంగా సర్కిల్ గీశారు. సో మనకి 3 ఫేసెస్ కనిపిస్తాయి కదా, సో అందుకే 3 ఫేసెస్ వచ్చేలా గీసాను. మనకి బ్యాక్ సైడ్ ఇంకో 3 ఫేసెస్ కవర్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ టచ్ అవుతున్నాయి అనుకోండి, మనకి ఎగ్జాక్ట్గా గీయడం రాలేదు. ఓకేనా, ఇలా మనకి పెయింట్ వేశారు. మనకు కావాల్సింది ఏంటి, ఈ ఎక్స్ట్రా మనకి ఇప్పుడు ఎక్కడైతే లైన్స్ గీస్తున్నానో ఈ లైన్స్లో ఉన్న స్పేస్ మనకి తెలియాలి, దీని యొక్క ఏరియా మనకి తెలియాలి. ఓకే, సో మనకి ఇప్పుడు అది మనకి ఇర్రెగ్యులర్ షేప్లో ఉంది, అది మనం కనుక్కోలేము. కానీ ఏదైతే మనకి ఇప్పుడు కలర్ వేశారు ఎల్లో పెయింట్, అది సర్కిల్ షేప్లో ఉంది, అది మనకి తెలిసిన షేప్, దాన్ని బట్టి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకు ఓవరాల్గా 6 ఫేసెస్ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఫేస్లు ఉన్నాయి, 6 ఫేసెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి సైజ్ ఆఫ్ ఏ సర్కిల్ సేము అండ్ స్క్వేర్ సైజు సేము. అంటే మనకి ఒకదానికి వచ్చే వాల్యూ ఎంతైతే ఉందో కనుక్కొని అది ఇంటూ 6 చేసామనుకో మనకి టోటల్ ఏరియా మనకు వచ్చినట్టే. ఓకేనా, అండ్ ఇప్పుడు ఎడ్జ్ యొక్క లెంత్ ఎంత ఉంది, మనకి 80 సెంటీమీటర్స్ ఉంది. కాబట్టి ఒక ఎడ్జ్ ఆఫ్ ద లెంత్ స్క్వేర్లోంచి మైనస్ πr స్క్వేర్ చేయాలి. ఓకేనా, సో మనకి πr స్క్వేర్ అంటే ఇప్పుడు మనకి రేడియస్ ఎంత ఉంటుంది, ఇది మనకి టోటల్ 80 అయితే దీంట్లో హాఫ్ ఎంత మనకి 40. సో 80 స్క్వేర్ మైనస్ 22/7 ఇంటూ 40 స్క్వేర్. ఇది మనకి ఒక సైడ్ ఉండే స్క్వేర్లో ఉన్న అవుట్ సైడ్ ఏరియా అనమాట, సర్కిల్ కాకుండా అవుట్ సైడ్ ఏరియా. ఇది మనకి టోటల్ 6 టైమ్స్ కావాలి. సో డైరెక్ట్గా 6 టైమ్స్ రాసేస్తున్నా. సో 6 ఇంటూ 80 స్క్వేర్ అంటే 6400 మైనస్ 22/7 ఇంటూ 1600. ఇప్పుడు మనకి 1600 కూడా మనం కామన్ దిద్దాం, పోయేదా ఉంది మనకి, ఈజీయే కదా. ఓకేనా, సో 6 ఇంటూ 1600 కామన్ తీస్తే 16 4s are 64 కాబట్టి 4 మైనస్ 22/7. ఓకేనా, ఇప్పుడు మనకి 4లో 22/7లో మనం 2 కూడా కామన్ తెద్దాం. ఓకేనా, సో 2 కామన్ తీస్తే ఇంటూ 2, 6 ఇంటూ 2 12 అయింది కదా. సో 12 ఇంటూ 1600 ఇంటూ 2 మైనస్ 11/7. ఒకసారి మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి చూద్దాం. సో మనకి 7 2s are 14, 14 మైనస్ 11/7 ఇంటూ 12 ఇంటూ 16 00. సో 0 0. 12 5s are 60, 12 6s are 72, 7, 12 1s are 12 plus 7 19. సో 19,200 ఇంటూ 14 మైనస్ 11 అంతా 3. సో 19200 ఇంటూ 3/7. 7తో డివైడ్ అవుతుందా, 7 2s are 14, 14తో డివైడ్ అయిపోతే మనకి 52 మిగులుతుంది. మనకు అవ్వట్లేదు, 7 7s are 49 వస్తుంది, మిగులుతుంది. సో మనకి ఓవరాల్గా చెక్ చేద్దాం, దేని దగ్గరలో తెలిసిపోయింది. ఓకేనా, ఒకసారి ఆప్షన్స్ చూద్దాం మనం. 8200, 8500, 8200. సో ఛాన్స్ లేదు ఇంకా, ఇది మీరు ఎగ్జాక్ట్గా చేయాల్సిందే. రౌండ్ ఫిగర్ చేస్తే మీకు అరౌండ్ ఏదో ఒక వాల్యూ 100 200 మిస్టేక్లు అటు ఇట్లా వస్తుంది అనమాట వాల్యూ మనకి. సో అది కనుక్కుందామంటే ఇక్కడ మనకి 200 గ్యాప్లో 20 గ్యాప్లో ఉంది మనకి ఆన్సర్లో. సో మనకి స్కోప్ ఛాన్సే లేదు. సో మనకి డైరెక్ట్గా మీరు పర్ఫెక్ట్గా చేసి ఆప్షన్ పెట్టాల్సిందే. ఓకేనా, సో దీని యొక్క సొల్యూషన్ వచ్చేసి ఆప్షన్ సి, 8228.57. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 15. అంటే నేను మీకు నార్మల్గా ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ వరకు ఈజీగా చేసే ప్రాసెస్ ఉందో చెప్తున్నా. అది లేనప్పుడు మీరు ఖచ్చితంగా డైరెక్ట్గా చేయాల్సిందే. ఇంకా ఏ క్వశ్చన్ అయినా మీరు బీ ప్రిపేర్డ్, మీరు దాన్ని డైరెక్ట్గా చేయడానికి ప్రిపేర్ అయిపోండి. బట్ ఇలాంటి కట్స్ ఉన్నప్పుడు, షార్ట్ కట్స్ ఉన్నప్పుడు ఈ కండిషన్స్ మీకు చెప్తా ఉంటాను, ఇలాంటివి మీకు యూజ్ అవుతాయి అనమాట. ఓకేనా, ఒక 10 క్వశ్చన్స్ రాస్తే మీరు దాంట్లో ఒక 5 to 6 క్వశ్చన్స్కి మీకు ఇలా యూజ్ అవుతుంది. మిగతా 4 మీరు నార్మల్ చేయాల్సి వస్తుంది. ద మెజర్మెంట్ ఆఫ్ రెక్టాంగులర్ బాక్స్ ఈజ్ ఇన్ ద రేషియో 2:3:5. సో మనకి 2:3:5లో మెజర్మెంట్ ఉంది. అంటే మనం ఇప్పుడు నార్మల్గా ఎలాగైనా తీసుకోవచ్చు, సేమ్ ఒకటే ఉండాలని లేదు. మనకి లెంత్ పెద్దది లేదంటే విడ్త్ చిన్నదని ఏమి ఇవ్వలేదు కదా. సో లెంత్, బ్రెడ్త్, హైట్ తీసుకుంటున్నా. ఒకటి 2x, ఒకటి 3x, ఇంకోటి 5x. టోటల్ సర్ఫేస్ ఏరియా అంతా 6200 సెంటీమీటర్ స్క్వేర్. ఫైండ్ ద డైమెన్షన్స్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ LH. సో ఇవన్నీ మనం మల్టిప్లై చేస్తే 2 ఇంటూ L అంటే మనకి 2x, B అంటే ఎంత 3x, 2 3s are 6x స్క్వేర్ ప్లస్
బి అంటే 3, హెచ్ అంటే 5, 15x² ప్లస్ ఎల్ అంటే 2x, హెచ్ అంటే 5x, 5 2 జా 10x², దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 15 ప్లస్ 10 25, 25 ప్లస్ 6 31x², దట్ ఈజ్ ఈక్వల్ టు 62x². మనకి టోటల్గా ఎక్స్లో వాల్యూ 62x² వచ్చింది. ఇక్కడ మనకు చూడడానికి 62,000 cm² ఉంది. సో 62x² ఈజ్ ఈక్వల్ టు 62,000 అయితే 6200 అయితే 62 1 జా 62 100 జా x ఈజ్ ఈక్వల్ టు 10 డైరెక్ట్గా వచ్చేసింది. సో x ఈజ్ ఈక్వల్ 10 అయినప్పుడు l ఈజ్ ఈక్వల్ టు ఎంత 20, b ఈజ్ ఈక్వల్ టు ఎంత 30, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 50. సో 20 ఇంటూ 30 ఇంటూ 50 ఎక్కడ ఉంటే అదే మన ఆప్షన్. సో ఆప్షన్ డి ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 16. The radius of a sphere is 3 times the radius of the base of a cylinder. మనకి ఇప్పుడు సిలిండర్ యొక్క బేస్ వాల్యూ ఎంతైతే ఉంటుందో రేడియస్, దానికి 3 times మనకి ఈ స్పియర్ యొక్క రేడియస్ ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ నేను ఇప్పుడు సిలిండర్ డ్రా చేస్తున్నా. సిలిండర్, సో దీనికి రేడియస్ ఎంత మనకి r అనుకుందాం. ఓకేనా. దీనికి 3 times ఉంది మనకి స్పియర్ యొక్క రేడియస్. సో స్పియర్ అంటే సర్కిల్ షేప్లో ఉంటుంది. మీరు 3D షేప్ ఇమాజిన్ చేసుకోండి. ఇది మనకి 3r. ఓకే. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ద హైట్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ 9 times ద రేడియస్ ఆఫ్ ద బేస్. ఆ బేస్ యొక్క వాల్యూకి 9 times ఉంది. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 9r. నెక్స్ట్, ఇఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ and the numerical value of the volume of a sphere are equal, so what is the height of a cylinder? సో ఓవరాల్గా మనకి ఇచ్చిన ఫైనల్ కండిషన్ ఏంటంటే ఈ సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అలాగే మనకి స్పియర్ యొక్క వాల్యూస్ రెండు ఈక్వల్, న్యూమరికల్ వాల్యూస్ ఈక్వల్. దాన్ని బట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే సిలిండర్ యొక్క హైట్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. ఇప్పుడు సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అంతా 2πr ఇంటూ హెచ్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్పియర్ యొక్క వాల్యూమ్ ఎంత 4/3πr³. సో దీంట్లో మనం ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనం క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా. సో 2π అందులో r అంటే ఆర్ఏ, హెచ్ అంటే 9r ప్లస్ ఆర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ π ఇంటూ దీంట్లో రేడియస్ వాల్యూ ఎంత మనకి 3r. సో 3r³. ఓకేనా. సో ఇప్పుడు మనకి 2πr ఇంటూ 10r ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ π ఇంటూ 27r³. ఇక్కడ దీంట్లో r క్యాన్సిల్ అయితే ఒక r మిగులుతుంది, పై క్యాన్సిల్ అయిపోతుంది. 2 1 జార్ 2 2 జార్ 2 1 జార్ 2 5 జార్. సో ఓవరాల్గా r ఈజ్ ఈక్వల్ టు 5 3 జార్ 15/27 వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి హైట్ ఆఫ్ ఏ సిలిండర్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 9r కాబట్టి 9 ఇంటూ 15/27. 9 1 జార్ 9 3 జార్ 3 1 జార్ 3 5 జార్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 5 centimeters వచ్చింది. సో మనకి ఇక్కడ ఆప్షన్ సిలో ఉందన్నమాట. ఓకేనా. సో టోటల్గా మనకి 16 questions కంప్లీట్ అయినాయి. దీని ఆన్సర్ మనకి 5 centimeters. ఇంకా 26th వరకు అంటే ఒక 8 to 9 questions ఉన్నాయి. సో మిగతా క్వశ్చన్స్ మనం నెక్స్ట్ పార్ట్లో మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.